హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిటి షో తెలుగు ఛానల్. ఒక మహిళను చంపి ఆమె బాడీని ముక్కలు ముక్కలుగా నరికి బిర్యానీ వండటం ఎప్పుడైనా చూశారా? విన్న మీకే వింతగా ఉంది కదా. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అబద్ధమో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకుముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒరిస్సాకు చెందిన ఒక మహిళ, ఆమె పేరు హయత్ నిషా, తన భర్తను విడాకులు ఇచ్చేసి తనకు ఒక కుమారుడు ఉన్నాడు. 19 ఏళ్ల కుమారుని తీసుకొని చెన్నైకు వచ్చింది. ఆమె కొడుకుతో కలిసి చెన్నైలోని ఒక గూడువాంచరి అనే గ్రామంలో రూమ్లో ఉంటున్నారు ఇద్దరు. అయితే ఆ మహిళ యొక్క కొడుకు మెకానిక్ పని చేస్తున్నాడు. ఆమె తాంబరంలోని ఒక సంస్థలో పనిచేస్తుంది. ఆ మహిళ గూడువాంచలో నివసిస్తున్న, అయితే అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక జంట ఎప్పటి నుంచి చూస్తున్నారో తెలియదు, కానీ ఆ జంట ఇద్దరు కలిసి పాపం ఆమెను పనికి వెళ్ళి మళ్ళా రూమ్కి వచ్చేసరికి రాగానే తలుపు కొట్టి లోపలికి వెళ్ళేసి ఆ జంట ఇద్దరు పాపం ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేసి ఒక సూట్ కేసులో ప్యాక్ చేశారు. అక్కడున్న అందరికీ ఘటన స్థలంలో ఎవరైతే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ డౌట్ వస్తుంది కదా. ఆ డౌట్ రాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎరుపు రంగు సూట్ కేసును తీసుకొని అందులో వాళ్ళ బాడీని, ఆమె బాడీని ముక్కలు ముక్కలుగా నరికిన బాడీని అందులోనే ప్యాక్ చేసి తమిళనాడు నుండి ఆగ్రాకు వెళ్ళిన రైల్వే స్టేషన్లో రైల్వే భోగిలో, జనరల్ భోగిలో ఈ బాడీతో ఉన్న సూట్ కేస్ అనేది దొరికింది. అయితే ఈ సూట్ కేస్ అనేది ఉత్తగానే దొరకలేదు కదా. అయితే అక్కడ ఉన్న ప్రజలు, అయితే వీళ్ళు ఎవరైతే హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ సూట్ కేసును తీసుకెళ్ళి జనరల్ బోగిలో అక్కడ పెట్టేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. వాళ్ళు రిటర్న్ వచ్చేసి తర్వాత ఒక ఆటో ఎక్కి మళ్ళీ గూడువాంచేరి అనే గ్రామాన్ని తమ యొక్క రూమ్కి వెళ్ళిపోయారు. ఈ సంఘటన అంతా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక రైల్వే బోగిలో మనం ప్రయాణించేటప్పుడు ఒక సామాన్ అక్కడ పెట్టేసి ఏదో వాష్రూమ్కి వెళ్తామో ఎక్కడికో వెళ్తాము, సో మన పని కోసం మనం వెళ్తాం కదా. అలాగే ప్రజలు కూడా అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు చూసిన వాళ్ళు ప్రజలు కూడా అలాగే అనుకున్నారు. అయితే తర్వాత అందులో కొంతసేపు అయిన తర్వాత బ్యాడ్ స్మెల్ అనేది రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రజలకు ఏదో తేడా కొడుతుందని అనిపించి పోలీసులకు ఫోన్ చేశారు. ఆగ్రా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి వాళ్ళు ఆ ఘటన స్థలానికి వెళ్ళి ఆ రైల్వే బోగి అంతా వెతికి జనరల్ బోగిలోకి వెళ్ళి ఆ సూట్ కేసును ఓపెన్ చేసి చూస్తే పాపం ఆ మహిళ యొక్క ముక్కలు ముక్కలుగా నరికిన బాడీ మొత్తం ఉంది. పోలీసులు షాక్ అయ్యారు. అలాంటి పరిస్థితి తర్వాత పోలీసులు దాని గురించి పూర్తిగా దర్యాప్తు చేస్తే దాదాపు ఆ ట్రైన్ అయితే ఎక్కడి నుంచి కదిలి వచ్చిందో, ఎక్కడి వరకు ప్రయాణించిందో అక్కడ వరకు దాదాపు 350 సీసీ కెమెరా ఫుటేజ్లను సంపాదించారు. అంటే అన్ని చెక్ చేసిన తర్వాత అదే గ్రామానికి చెందిన గూడువాంచేరి గ్రామానికి చెందిన ఒక యువ జంట ఆమె బాడీని నరికి ఆమె బాడీని సూట్ కేసులో ప్యాక్ చేసి రైల్వే స్టేషన్లో వదిలేసి తర్వాత మళ్ళా వాళ్ళు ఆటో ఎక్కి బయలుదేరడం చూశారు. వాళ్ళను పట్టుకున్నారు. ఫైనల్గా వాళ్ళను పట్టుకొని పోలీసులు విచారణ చేస్తే ఆమె తల ఎక్కడ నరికి పడేశారో దానికోసం ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు. అయినా వాళ్ళు ఎటువంటి నోరు విప్పకుండా వాళ్ళకు ఆమంతంగానే ఉండిపోయారు వాళ్ళు. అయితే ఇలాంటి ఘటనలు ఎన్ని అంటే ప్రతిరోజు జరుగుతున్నాయి మన ఇండియాలో, మన భారతదేశంలో మరి విపరీతంగా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అదే బాడీ ముక్కలను ముక్కలు చేసిన ఏదైతే ముక్కలు ఉన్నాయో ఆ బాడీ శరీర భాగాలను ఒక బిర్యానీ పాత్రలో వేసి కూడా బిర్యానీ చేశారట. ఇది ఎంత దారుణమైన స్థితి. ఇది ఇప్పుడు ఈ రోజే అంటే ఆగస్టు 23, 2026 చెన్నైలో అంటే తమిళనాడులో జరిగింది ఈ విషయం. కాబట్టి దయచేసి చెబుతున్నాను, ఎక్కడ రెస్టారెంట్లో కానీ ఎక్కడ బయట కానీ మనం తిన్నా కానీ మీకేదైనా
ఆ బిర్యానీ పట్ల, మీరు తినే ఫుడ్ పట్ల ఏదైనా మీకు అనుమానం గిట్ల వస్తే ఖచ్చితంగా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు ఖచ్చితంగా ఫిర్యాదు ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి అఘాయిత్యాలు మన ఇండియాలో దాదాపు 140 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశంలో ఇలాంటి జరగడం సహజమే అనుకుంటాం. కానీ ఇలాంటి జరిగిన వాటిని అరికట్టాలంటే ఖచ్చితంగా మనము జాగ్రత్త ఉండాలి. స్పెషల్లీ మహిళలు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉన్నాం ప్రతిరోజు. అయినా కానీ మన తీరు మారట్లేదంటే అది లోపం సోషల్ మీడియాలో కాదు, ఆ లోపం అనేది